హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. ఈరోజు కొన్ని అప్డేట్స్ గురించి మనం అయితే మాట్లాడదాం. ఓకే, సో ఈ చిన్న చిన్న అప్డేట్స్ బట్ మనకి ఎంతగానో ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందన్నమాట. అదేంటనేది కూడా మనం ప్రాక్టికల్గా వీడియో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ నేను వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ లైబ్రరీ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ అంటే ఇంతకు ముందు ఓన్లీ ఇది మాత్రమే ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయింది. అంటే మీరు ఏదైతే వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేస్తున్నారో అది ఏ లొకేషన్లో. ఓకే, సో మీరు చూడొచ్చు లొకేషన్ అంటే నథింగ్ బట్ ఏ వర్క్ స్పేస్లో అనేది మనకి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు ఇది ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పాండ్ కొలాప్స్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. బట్ ఇంతకు ముందు ఈ ఆప్షన్ అయితే లేదు. అలానే ఓపెన్ ఆర్టిఫాక్ట్ వెన్ క్రియేషన్ సక్సీడెడ్ అంటే సో మీరు ఇది అన్చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అంటే నథింగ్ బట్ సో ఎప్పుడైతే క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తారో ఒకవేళ డైరెక్ట్గా ఓపెన్ చేయమంటారా లేదా వద్దంటారా. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సో టెంపో డెమో. ఓకే, ఒకటైతే క్రియేట్ చేస్తున్నాను నేను, ఇది అన్చెక్ చేశాను అండ్ లొకేషన్ వచ్చేసరికి ఇదనమాట. ఓకే, లెట్స్ సీ దట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే సో వేరియబుల్ లైబ్రరీ ఎక్కడ ఉంది. సో టెంపుల్ డెమో లోడ్. ఓకే, సో మనం క్రియేట్ చేసినాం. ఓకే, బట్ ఎక్కడ కూడా ఓపెన్ అనేది అవ్వలేదన్నమాట. ఓకే, సో జనరల్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఇమ్మీడియట్గా అది వేరియబుల్ లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. సో కావాలంటే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి మీకు చూపిస్తాను ఏంటనేది కూడా. సో వేరియబుల్ లైబ్రరీ, సో ఫ్యాబ్రిక్ డెమో వేరియబుల్. ఓకే, సో క్రియేట్. ఇప్పుడు చూడండి చెక్ చేస్తాను ఇమ్మీడియట్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. ఆ చెక్ బాక్స్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, చెక్ చేయకపోతే ఏమవుతుంది అన్నది ఒక ఐడియా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇది సో ఇంతకు ముందు అయితే లేదనమాట, రీసెంట్గా మనకి అప్డేట్ చేశారనుకుంటున్నాను. ఐ థింక్ నేను కూడా నిన్నే నోటీస్ చేశాను. సో అందువల్ల ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఒక అప్డేట్ అర్థమైంది కదా. సో దాని తర్వాత నేను ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్కి వెళ్తాను. ఓకే, ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్. ఓకే, సో లెట్ మీ డిలీట్ ఒక్క నిమిషం గైస్. ఓకే, ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో ఇంతకుముందు ఇదంతా ఉండేది. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ సో మేనేజ్మెంట్లో స్నాప్ షాట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు న్యూ వేర్ హౌస్ స్నాప్ షాట్ అంటే ఏదైతే వేర్ హౌస్ ఉందో దానికి స్నాప్ షాట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక రెండు క్రియేట్ చేస్తాను. సేల్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ data warehouse _1 and description this is just for demo purpose. Okay, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, కరెంట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేశాను. దాని తర్వాత ఇంకో స్నాప్ షాట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో సేల్స్ ఫ్యాబ్రిక్. ఓకే, సో ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ టు this is a test just for test purpose. Okay, అండ్ ఇది పాస్ట్ లో. సో లెట్ మీ టేక్. ఓకే, క్రియేట్. ఇలా నేనేంటంటే రెండు స్నాప్ షాట్స్ క్రియేట్ చేసాను. ఓకే, ఇది మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనకి అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో కూడా చేయటం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక సో వేరే ఆప్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. మేనేజ్ వేరే స్నాప్ షాట్స్ అంటే మీరు ఏదైతే స్నాప్ షాట్స్ క్రియేట్ చేశారో జనరల్గా వేర్ హౌస్కి వెళ్ళి అక్కడ చెక్ చేయాలన్నమాట. అంటే ఇంతకుముందు ఈ ఆప్షన్ రాకముందు మనం ఏం చేస్తామంటే స్ట్రక్ అయిందా.
సో ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి మనం వెరిఫై చేయాలి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లు ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడే వెరిఫై చేయొచ్చు. అంటే మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఏదైతే స్నాప్ షాట్స్ క్రియేట్ చేసాం చూడొచ్చు. సేల్స్ ఫ్యాబ్రిక్ DW_1, సేల్స్ ఫ్యాబ్రిక్ DW_2 ఎప్పుడు క్రియేట్ చేశారు, స్టేటస్ ఏంటిది, ఓనర్ ఎవరు అండ్ డిస్క్రిప్షన్. ఓకే, సో డీటెయిల్గా మీరు కావాలంటే ఇండివిజువల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక అప్డేట్ అర్థమైంది కదా. సో మేనేజ్, మీరు స్నాప్ షాట్స్ ఏదైతే ఉందో వాటిని మేనేజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. ఓకేనా, అంటే మనం డైరెక్ట్గా మళ్ళీ వర్క్ స్పేస్కి వెళ్ళి అక్కడ చెక్ చేయకుండా డైరెక్ట్గా మీరు క్రియేట్ చేసిన స్నాప్ షాట్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇది ఒక అప్డేట్. దీని తర్వాత లేక్ హౌస్కి వెళ్తాను. So Lagos, where it is, Lagos, Camp Lagos, or whatever it is. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టేబుల్ నేమ్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంది. ఒకటి టేబుల్ వ్యూ, రెండోది ఫైల్. ఏంటి అంటే జనరల్గా మనకి మీ అందరికి తెలుసు, వన్ లేక్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఫార్మాట్. ఓకే, మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేది కాదు. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఒక 2 years నుంచి చెప్తా ఉన్నాను అనమాట. సో జనరల్గా మనకేంటి, ఒక డెల్టా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ప్రతి ఎగ్జిక్యూషన్కి ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక పాకెట్ ఫైల్ అనేది ఉంటుంది కదా. సో మీరు ఇక్కడ యూ ఫైల్స్ అనేది చూడాల్సి వస్తుంది. అంటే ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనేది ఇక్కడికి వెళ్ళి చూడాలి. ఓకేనా, అంటే ప్రతిసారి టేబుల్కి వెళ్ళి వ్యూ ఫైల్స్ అలా చూడాలన్నమాట. బట్ మనకి ఇప్పుడు ఏదైతే ఆప్షన్ వచ్చిందో డైరెక్ట్గా ఒక టేబుల్ ఓపెన్ చేసి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ అనుకోండి. ఓకే, నేను టేబుల్ వ్యూ చూడాలా, ఫైల్ వ్యూ చూడాలా, డైరెక్ట్గా ఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే మనం ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి లేదా వ్యూ ఫైల్స్ చూడాలా, అలా ఏమీ అవసరం లేదన్నమాట. అలానే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. ఇంకా పెద్ద ఫైల్స్ కావాలంటే ఇప్పుడు లైన్ అండ్ టైమ్స్ చూస్తున్నాను, లోడ్ అవుతుంది. ఇది చాలా ల్యాక్స్ రికార్డ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ చూస్తే ఎన్ని ఉన్నాయి గైస్, 94 ఫైల్ ఐటమ్స్ చూడొచ్చు. 10 MB 20 MB ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా మీరు ఫైల్స్ కూడా సో చూడటానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇది కూడా రీసెంట్ గా మనకి అప్డేట్ అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో లైక్ ఇక్కడ డెల్టా టేబుల్ టేబుల్ కానీ ఫైల్ కానీ, అలానే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో మేనేజ్ స్నాప్ షాట్ కావచ్చు, అలానే వేరియబుల్ లైబ్రరీలో ఆ యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఇలా చిన్న చిన్న అప్డేట్స్ అనేది మనకైతే విజిబుల్ అవుతున్నాయి అనమాట. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మైక్రోసాఫ్ట్ సో అప్డేట్స్ అనేది ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.